అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు బీజేపీ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు మాట్లాడుతూ రైతులు రోడ్డు మీదకే వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకరేమో ఇక్కడ యూరియా కొరత లేదని ఒకరు చెప్తారు, కేంద్రం ఇస్తలేదని బద్నాం చేస్తారు, కేంద్రం ఇచ్చే పథకాలేమో మేమే ఇస్తున్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీ వైఖరి నిరసిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కరుణాకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, మడక రవికుమార్, ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూనావత్తు మోహన్ నాయక్, గుగులోతు తిరుపతి నాయక్, మాజీ సర్పంచ్లు బానోతు రవీందర్, మాలోతు రాజకుమార్, ఎల్లయ్య, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, కుంట సప్నారెడ్డి, లక్పత్ నాయక్, చందుపట్ల నాగరాజు, జగదీశ్వరాచారి, సలేంద్ర, తిరుపతి, రైనా నాయక్, కళ్యాణ్, విష్ణు, సంతోష్, చౌహాన్, శ్రీధర్ రెడ్డి, స్వామి, పరశురాములు, భాస్కర్, సమ్మిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్, ప్రభాకర్, రజనీకాంత్, మధు, రాజకుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు। రైతు వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలు నిరసిస్తూ ఈరోజు అక్కన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు అధికారంలోని కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలేమో మాయి అని చెప్తారు, రైతులకు వచ్చే యూరియానేమో కేంద్రం ఇస్తలేని అబాసుబారు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। గత వారం రోజుల కింద స్థానిక నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి మండలంలో కొరత లేదని చెప్పేటువంటి వాళ్ళు నిన్న నిరసన తెలపడం వారి అవివేకానికి నిదర్శనం। ఇప్పటికైనా నిజ నిర్ధారణ చేసుకొని యూరియా మీద మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। గతంలో మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో కొన్నటువంటి వడ్లకు ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదు, అదేవిధంగా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయలేదు, ఇస్తున్నటువంటి రైతు బీమా పథకాన్ని సరిగా అమలు చేస్తలేరు, రైతు బంధు పరికరం సరిగా లేదు, ఇవన్నీ కార్యక్రమాలు సరిగా లేవు। కానీ నేడు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది।